హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి. ఈ ఆనియన్ పకోడీ ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారు అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని ఒక కప్ అంతా సన్నగా తరిగిన ఆనియన్స్ అనేది తీసుకుంటున్నాను. నేను తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకుంటున్నా. హాఫ్ స్పూన్ వచ్చేసి కారం అనేది తీసుకుంటున్నానండి. ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి రెండు కలిపి తీసుకుంటున్నాను. సోడా పొడి ఒక పించులాగా తీసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వామ్ అనేది తీసుకుంటున్నాను. ఇది మంచిగా మనం ప్రెజర్తోని ఇలా ఆనియన్స్ అనేది మంచిగా స్మూత్గా అనేది మనం కలుపుకోవాలి. ఆనియన్లో నుంచి చూడండి వాటర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఆనియన్స్ అనేది మసాలా పట్టేలాగా ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ కలుపుకోవాలి. ఒక కప్పు వచ్చేసి నేను శనగపిండి అనేది తీసుకుంటున్నాను. అలా స్మూత్గా అనేది మనం ఆనియన్స్లో ఈ పిండి వచ్చేసి ఇలా కలుపుకోవాలండి. లైట్గా ప్రెజర్ ఇచ్చుకుంటూ మనం ఇలా ప్రెస్ చేసుకుంటే కలుపుకుంటే వాటర్ అనేది లైట్గా వేసుకొని ఈ విధంగా మనం పకోడీకి పిండి అనేది కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది. మనం వేరే కడాయిలో మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకొని ఉంచుకున్నామండి. ఆయిల్ అనేది హీట్ అయింది. ఈ పిండిని మనం ఆయిల్లో అనేది వేసుకొని పొడి పొడిగా అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అనేది. అలా అంతా వేసుకొని మనం ఒకసారి సిమ్లో అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా సిమ్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఆనియన్ పకోడీ అనేది. ఇలా ఒకసారి గరిటెతోటి ఇలా కలుపుతూ ఉండాలి. ఈవెన్గా ఫ్రై అవుతుంది ఆనియన్ పకోడీ అనేది. ఎంతో క్రిస్పీగా చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఆనియన్ పకోడీ అనేది. మనం జాలి గంటతోటి తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నీ మనం తీసి ఒక జాలి గిన్నెలో అనేది వేసుకోవాలి. ఈ స్నాక్ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారండి, ఈవినింగ్ స్నాక్ లాగా. ఈ పకోడీకి వచ్చేసి టమాటా సాస్ చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్ అండి.